శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వాగీశాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే. ఎం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదా శరదంభోజవదనా వదనాంబుజే. సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతు రక్షసంతకం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. హనుమంతుడు సీతామాతను అశోకవనంలో చూశాడు. సీతాదేవితో మాట్లాడుతున్నాడు. సీతాదేవి హనుమంతుని విశ్వసించింది. రాముడు పంపించినటువంటి బంటుగాని రాముని యొక్క దూతగాని గుర్తించింది హనుమంతుణ్ణి. మొదట్లో రావణుడని కొంచెం భయపడినా తరువాత అతని యందు విశ్వాసము కలిగి హనుమంతుడితోటి మాట్లాడింది. ఆవిడ చాలా సంతోషాన్ని పొందింది. నాయన, శ్రీరామచంద్రమూర్తి యొక్క సౌందర్య విశేషములను చెప్పవలసింది. ఆయన యొక్క ఊరువులు ఎలా ఉంటాయి, ఆయన యొక్క బాహువులు ఎలా ఉంటాయి, వాటిని వివరించినట్లయితే నేను ఆనందాన్ని పొందుతాను అన్నది. మురిసిపోయాడు, పులకించిపోయాడు హనుమంతుడు. సీతాదేవి శ్రీరాముని యొక్క విశేషములను అడిగితే ఆయన చెప్పడానికి, రాముడి యొక్క సౌందర్యాన్ని వర్ణించాలంటే హనుమంతుడే చెప్పాలి. శ్రీరామ ఉపాసన చేసి ధన్యుడైనటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడితో సీత అంటోంది, ఎట్టిడు నా నిజేసుడు, ఎలా ఉంటాడు నా భర్త, శుభేక్షణమియది సద్గుణోత్కరం వెయ్యది, రూపురేఖలవి ఎట్టివి, అంగవిశేష సౌష్ఠవం బెట్టిది, అంగవిశేష సౌష్ఠవం బెట్టిది, వర్ణలక్షణములెట్టివి, లక్ష్మణుడెట్టివాడు, నాకు ఇట్టని పోల చెప్పిన కపీశ్వరా నమ్మి నెమ్మదిన్. నేను సంతోషిస్తానయ్యా, వారి యొక్క సౌందర్య విశేషాలను చెప్పవలసింది అని అడిగింది సీతాదేవి. అమ్మా, శ్రీరాముని విశేషాలు నీకు తెలిసినంతగా ఎవరికి తెలుస్తాయి తల్లి? ఆయన యొక్క రూపురేఖ విలాసాలు. జానంతి బతదిశ్యామాం వైదేహీ పరిపృచ్ఛసి, భర్తుః కమలపత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ. అమ్మా, కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ జానకీదేవి,
నీ భర్త అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క మరియు నీ మరిది అయినటువంటి లక్ష్మణుని యొక్క రూపురేఖ విలాసాలు అవయవ సౌత్సవాలు ఇవన్నీ కూడా నువ్వు ఎరుగుదు తల్లి, అయినా కూడా నువ్వు నన్ను అడగడం నా భాగ్యం అమ్మా అని ఆనందపడ్డాడు. చాలా సంతోషం. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. అమ్మా విశాలాక్షి, శ్రీరాముని చిహ్నములను లక్ష్మణుని యొక్క చిహ్నములను నాకు తెలిసినంత మేర నీకు చెబుతానమ్మా అన్నాడు. దైవానుగ్రహం వల్ల నా యందు రావణుడనేటటువంటి భ్రమను వదిలిపెట్టావు, రామదూతగా గుర్తించి అడుగుతున్నావమ్మా నువ్వు. నీ చేత అడగబడినటువంటి శ్రీరాముని యొక్క అవయవములను నేను చూసినంత వరకు చెబుతాను, తెలిసినవి చెబుతాను నీకు అన్నారు. ఇక్కడ కొంతమంది అంటారు హనుమంతుడికి అన్నీ తెలుసని, సీతాదేవికి ఏదీ తెలియదని, ఆవిడికి ఈయన బోధ చేశాడని. అలా అనుకోవలసినటువంటి అవసరం ఏం లేదు. అమ్మవారు ప్రశ్నించింది, ఈయన చెబుతున్నాడు. ఆవిడ దగ్గర తన యొక్క విశ్వసనీయతను రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. అమ్మా, శ్రీరాముడు కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. తన నిరుపమానమైనటువంటి కాంతి చేత సమస్త ప్రాణులను కూడా ఆనందింపజేసేటటువంటి వాడు ఆయన. పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యము గుణ సంపద కలిగినటువంటి వాడు తల్లి. తేజసాదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. అతడు తేజస్సులో సూర్యుని వంటి వాడమ్మా, సహనములో భూదేవితో సమానమైనటువంటి వాడు, బుద్ధియందు బృహస్పతి, యశస్సు చేత దేవేంద్రుడాయన. రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. సర్వప్రాణులకు కూడా సంరక్షకుడా పరమాత్మ. విశేషముగా తనను ఆశ్రయించినటువంటి వారిని, తనను శరణుజొచ్చినటువంటి వారిని పరిరక్షించేటటువంటి వాడు. లోకమునకు ఆదర్శప్రాయమైనటువంటి తన ప్రవర్తన విషయంలో జాగృతి కలిగినటువంటి వాడు ఆయన. ధర్మరక్షకుడు, శత్రువులను రూపుమాపేటటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితా చ సా. 4 వర్ణముల వారిని కూడా రక్షించేవాడాయన. లోక మర్యాదలను తాను పాటిస్తూ ఉంటాడు, ఇతరుల చేత పాటింపజేస్తూ ఉంటాడు ఆయన. భగవద్గీతలో ఒక శ్లోకం చెబుతారు పరమాత్మ. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్టమైనటువంటి పురుషులు ఆయన ఆచరించిన దానినే లోకులంతా కూడా ఆచరిస్తారు. అతడు నిలిపినటువంటి ప్రమాణములనే లోకులంతా కూడా పాటిస్తారని చెబుతాడు పరమాత్మ. అందుచేతనే శ్రీరామచంద్రమూర్తి కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఏ ఒక్కరోజు కూడా సంధ్యావందనము, అర్చన, అగ్ని కార్యము వీటిని మానలేదు వాళ్ళు. ఎందుచేతనంటే పూజ్యులైనటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవతా స్వరూపులైనటువంటి వాళ్ళు ఆచరిస్తే ప్రజలంతా కూడా ఆచరిస్తారని హనుమంతుడు చెబుతున్నాడు అమ్మవారితోటి. ఈ లోకంలో నీ భర్తయే ఈ మొత్తం సమస్త లోకానికి కూడా కర్త, భర్త, హర్త ఆయనే. సృష్టించేవాడు ఆయనే, స్థితి చేసేవాడు ఆయనే, సంహారకర్తృత్వం చేసేటటువంటి వాడు కూడా శ్రీరామచంద్రమూర్తే. ఈ జ్ఞానము అప్పటికప్పుడు హనుమంతుడికి స్ఫురించింది. అదంతా కూడా భగవంతుని యొక్క మాయా విశేషం. అజ్ఞానం తొలగిపోయింది, జ్ఞానం కలిగింది. పరమాత్మ యందు ఆయనకి సమస్త విషయములు కూడా తెలిసి అమ్మవారికి చెబుతూ ఉన్నాడు. జగన్మాత సన్నిధానంలో ఈ మహాజ్ఞానం ఆయనకి కలగడం అదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అని చెప్పాలి.
లోకంలో ఉన్నటువంటి వర్ణాశ్రమ మర్యాదలన్నిటికీ కూడా భగవద్ అవతారం కనుక పరమాత్మ కర్త అన్నారు, కాలరూపం కనుక కారయిత అన్నారు, చాతుర్వర్ణ్య పరిరక్షకుడుగా హనుమంతుడి మాటల్లో పరమాత్మ యొక్క విశేషాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఆయన రాజవిద్యా కుశలుడాయన, బ్రాహ్మణులను ఆదరించేటటువంటి వాడు, సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయ శోభితుడు, శత్రుభయంకరుడు నమ్మా నీ భర్త అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఆయన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, 4 వేదములు కూడా సంపూర్ణముగా తెలిసినటువంటి వాడమ్మా. శిక్ష, వేదాంగము మొదలైనటువంటి వేదాంగములంటారు వాటిని, వాటిలో నిష్ణాతుడమ్మా. వేద పండితుల చేత పూజింపదగిన వాడమ్మా సీతాదేవి. విశాలములైనటువంటి భుజములు కలవాడు. ఎలా ఉంటాడు నా నాథుడు? భుజములు ఎటువంటివి, ఊరుగులు ఎటువంటివి అని అడిగింది కదా. దీర్ఘములైనటువంటి బాహువులు, శంఖము వంటి కంఠము కలిగిన వాడాయన. శుభప్రదమైనటువంటి ముఖము గలవాడు. కండరములతో మూసుకుపోయినటువంటి సంధి ఎముకలు కలిగిన వాడు. మనోహరములైనటువంటి ఎర్రను కన్నులు కలిగిన వాడు. అతడు దుందుభిధ్వని వంటి గంభీరమైనటువంటి కంఠస్వరము కలిగిన వాడు. వీరి యొక్క కంఠస్వరం రాముడిది కానీ కృష్ణుడిది కానీ దుందుభిస్వరంలాగా ఉంటుందట, గంభీరంగా. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు. ఈరోజు మైకు లేకపోతే నా మాట బయటికి వినపడదు. ఆ రోజు మైకులు ఎక్కడున్నాయి? కొన్ని వేల మంది సభికులు కూర్చుని ఉన్నారు. అందరికీ వినపడేలాగా చెప్పాలి సభలో మాట్లాడేటప్పుడు. దుందుభిస్వనమన్నారు దాన్ని. ఆ విధంగానే శ్రీరామచంద్రమూర్తి వారికి కూడా దుందుభిస్వనము వంటి గంభీరమైనటువంటి కంఠస్వరమట. నిగనిగలాడేటటువంటి శరీరఛాయ కలిగిన వాడట. ప్రతాపశాలి. ఎక్కువ తక్కువ లేకుండా పరిపుష్టములైనటువంటి చక్కటి అవయవ సౌందర్యం కలిగిన వాడాయన. మేఘశ్యామ వర్ణ శోభితుడు, నీలమేఘశ్యాముడాయన. మేఘం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంటాట రాముడు కానీ కృష్ణుడు కానీ. త్రిస్థిర, ఇక్కడికి వచ్చాక రాముడి యొక్క శరీర అవయవ సౌభాగ్యాలను గురించి వర్ణిస్తున్నాడు హనుమంతుడు. త్రిస్థిర త్రిప్రలంబశ్చ త్రిసమః త్రిషుచోన్నతః త్రితామ్రః త్రిషు చ స్నిగ్ధో గంభీరః త్రిషు నిత్యశః. ఇలా 3 శ్లోకాలు రాశారు శ్రీరాముడి యొక్క అవయవ సౌందర్యాన్ని చెప్పడానికి. ఇక్కడ సాముద్రిక శాస్త్రం బాగా తెలిసినటువంటి పండితుడు హనుమంతుడు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు. సీతాదేవి అడిగితే చెప్పగలిగే సమర్థత కూడా ఉండాలి. పండితుడు కనుక జ్యోతిష్ శాస్త్రము సాముద్రిక శాస్త్రములో విద్వాంసుడు కాబట్టి హనుమంతుడు చెబుతున్నాడు రాముని యొక్క అవయవాల గురించి. వక్షస్థలము, మణికట్టు, పిడికిలి, ఈ 3 స్థానములు కూడా దృఢంగా ఉంటాయిట ఆయనకి. అదేవిధంగా దీర్ఘములైనటువంటి కనుబొమలు, బాహువులు కలిగిన వాటిని సంపన్నుల లక్షణం అన్నారు. అదే వక్షస్థలము దృఢముగా ఉన్నట్లయితే మహారాజ లక్షణం అన్నారు. తల వెంట్రుకలు, మోకాళ్ళు సమప్రమాణంలో ఉంటాయి, ఇవి కూడా రాజలక్షణాలన్నారు. ఉన్నతమైనటువంటి నాభి, వక్షస్థలము, పొట్ట కలిగిన వాటివి కూడా రాజలక్షణాలన్నారు. ఎర్రని నేత్రాంతములు గలవాడు, కనుకొనలు ఎర్రగా ఉంటాయిట. గోళ్ళు, అరచేతులు, అరికాళ్ళు ఎర్రటి ఉంటాయిట ఆయనకి. ఇవన్నీ కూడా సుఖపురుషుడి యొక్క లక్షణాలన్నారు. నునుపైనటువంటి పాదరేఖలు, కేశములు గలవాడన్నారు. ఇవి భాగ్యవంతుడి యొక్క లక్షణములన్నారు. అన్ని శుభలక్షణములు కలిగినటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభువు. ఆయన యొక్క కంఠస్వరము, నడక, నాభి గంభీరముగా ఉంటాయిటివి ప్రశంసాపాత్రుని యొక్క లక్షణాలన్నారు. ఈ విధంగా ఆయన యొక్క లక్షణాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు హనుమంతుడు. అమ్మవారికి వింటున్నది ఆవిడ. త్రివలీవాంస్యవనతః చతుర్వ్యంగస్త్రిశీర్షవాన్
చతుష్కలశ్చతుర్లేఖः చతుష్కిష్కుశ్చతుస్సమః. శ్రీరాముని యొక్క ఉదరం మీద కంఠం మీద 3 రేఖలు ఉంటాయిట, 3 ముడతలు. స్తనాగ్రములు పాదరేఖలు నిమ్నముగా ఉంటాయిట. ఆయన కంఠము వీపు పిక్కలు హ్రస్వముగా ఉంటాయిటివి పూజ్యుని యొక్క లక్షణాలన్నారు. శిరస్సు మీద 3 ముడతలుంటాయిటివి మహారాజ లక్షణాలన్నారు. 4 వేదములను సూచించేటటువంటి రేఖలుంటాయిట. అంటే బొటని వేలు మొదట నొసటిపైన అరచేతుల్లోనూ అరికాళ్లలోనూ 4 రేఖలు ఉన్నట్టయితే వేదపారంగతులైన వారి యొక్క చేతులు చూస్తే నుదురు చూస్తే 4 రేఖలు ఉంటాయిట. అవి లేకపోతే వేదం రాదు మనకి. లలాటం పాదములు పాణితలములు వీటి యందు 4 రేఖలు ఉంటాయి. ఇవి ఆయుర్దాయాన్ని సూచిస్తాయి, మహారాజ లక్షణాలన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ వెడుతున్నాడు. చతుర్దశ సమద్వంద్వః చతుర్దంశశ్చతుర్గతి మహోత్సహనునాసశ్చ పంచస్నిగ్ధోస్తవంశమాన్. అతని యొక్క దంతములు 4 దంతములుంటాయి. ఆ దంతములు సూదివలే మొనతేలినటువంటివిట. ఆ విధంగా ఉంటాయిట ఆయనకి. పక్కన ఉన్న 4 పండ్లకు దంశలంటారు. అవి సూదిగా ఉంటాయిట ఆయనకి. 4 మృగముల వలె అంటే సింహం వలె, పెద్ద పులి వలె, ఏనుగు వలె, వృషభం వలె నడక కలిగినటువంటి వాటి గంభీరమైనటువంటి నడక, అందమైనటువంటి పెదవులు, సుబుకము, గండస్థలము, నాసికా కలిగిన వాట. ఆ శ్రీరామచంద్రమూర్తి నిగనిగలాడేటటువంటి నేత్రములు, పలువరుస చర్మము, పాదములు, కేశములు కలవాటివన్నీ కూడా సుఖపురుషుని యొక్క లక్షణాలన్నారు. ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి శరీర అవయవ లక్షణాలన్నీ కూడా చెప్పాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి సకల ఐశ్వర్య సంపన్నుడు తల్లి. సత్యభాషణములోనూ ధర్మాచరణములోనూ నిరతుడాయన. ధర్మ మార్గములో ధనమును సంపాదించి పాత్రులకు దానం చేస్తాడు. అర్హులైనటువంటి వాళ్ళకి ధనమును దానం చేస్తాడు. అది కూడా సన్మార్గంలో సంపాదించి దేశకాలములకు అనువుగా ప్రవర్తిస్తాడు. అందరితోటి ప్రియముగా మాట్లాడతాడు ఆ శ్రీరామచంద్రమూర్తి అని శ్రీరాముని యొక్క ఇంకా చాలా చెప్పాడు. శ్రీరాముని యొక్క లక్షణములు. ఇంకా లక్ష్మణుడి యొక్క లక్షణములు చెప్పాలి. లక్ష్మణుడు అన్ని విధములా శ్రీరామునితో సమానంగా ఉంటాడు. శ్రీరామునికి ఏ లక్షణములైతే ఉన్నాయో అవన్నీ లక్ష్మణుడికి ఉన్నాయి. మనకి సినిమాలో చూస్తే పెద్ద నటుడికి రాముడిచ్చి ఎవరో చిన్నవాడిని పెడతారు లక్ష్మణుడిగా. అలా కాదట. శ్రీరాముడు ఎంతటి పరాక్రమశాలియో, ఎంతటి మంచి జాతక లక్షణములు కలిగినటువంటి వాడు, అన్ని సద్గుణములు అన్ని మంచి లక్షణములు కలిగిన వాడు లక్ష్మణుడు. ఇద్దరిలోనూ ఒకటే తేడా. ఆయన నీలమేఘశ్యాముడు, ఈయన బంగారపు వర్ణం కలిగినటువంటి వాడు. ఈయన పచ్చగా బంగారపు రంగులో మెరిసిపోతూ ఉంటాడు లక్ష్మణుడు. కౌసల్య సుమిత్రులిద్దరికీ కూడా ముద్దుల కొడుకు ఆయన లక్ష్మణుడు. అనురాగము చేత రూపగుణముల చేత పూర్తిగా రాముని వంటి వాడే, సాటి లేనటువంటి మహావీరుడు ఆయన. వాసికెక్కినటువంటి శ్రీరాముడేమో నీలమేఘశ్యాముడు, ఈయనేమో బంగారపు వన్ని కలిగినటువంటి వాడు అని చెప్పి మళ్ళీ సీతాదేవికి కిష్కింధాకాండలో జరిగినటువంటి వృత్తాంతం, వాలిని సంహరించడం, సుగ్రీవుడితో స్నేహం చేయడం, వానరులంతా కూడా సీతాన్వేషణ కార్యక్రమం చేయడం, దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి అంగదుని నాయకత్వంలో వచ్చిన హనుమదాదులంతా సీతాన్వేషణ చేస్తూ ఉండగా శతయోజన విస్తీర్ణము కలిగినటువంటి సముద్రము లంఘించి వచ్చాను తల్లి. నిన్న రాత్రి అంతా కూడా రావణాంతఃపురం చూశాను, రావణుని యొక్క లంక చూశాను, లంక అంతా శోధించాను, ఇక్కడ అశోకవనములో నిన్ను చూశాను తల్లి. అమ్మా, నిన్ను చూడకపోవడం చేత శ్రీరాముడు నిత్యము కూడా ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి మహాగ్ని చేత అగ్నిపర్వతంలాగా తపిస్తూ ఉన్నాడమ్మా. నీ ఎడబాటు కారణంగా నిద్ర లేకపోవడం, శోకం, చింత. ఆ రాముని అగ్నిగృహములో త్రేతాగ్నులు ఉంటాయి. యజ్ఞం చేసుకునేటటువంటి, హోమం చేసుకునేటటువంటి
అగ్నిగృహములో దాక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని అనేటటువంటి ఆహవనీయాగ్ని అనేటటువంటి 3 అగ్నులు ఉంటాయి. అలా తపిస్తూ ఉంటాడమ్మా. నీవు కనపడని కారణముగా శోక వ్యాకుల చిత్తుడైనటువంటి ఆ రాఘవుడు మిక్కిలి భయంకరమైనటువంటి భూకంపము చేత మహాపర్వతం ఏ విధంగా చలించిపోతుందో ఆ విధంగా చలించిపోతున్నాడమ్మా. ఎక్కడైనా సరే అందమైనటువంటి వనములలో సంచరిస్తూ ఉన్నా కూడా, నదీ తీరములలో సంచరిస్తూ ఉన్నా, సెలయేళ్ల పక్కన సంచరిస్తూ ఉన్నా కూడా శ్రీరాముడు నీ సాహచర్యం లేకపోవడం వల్ల ఆనందించలేకపోతున్నాడు. రావణుని బంధుమిత్ర పరివారం సహితంగా సంహరిస్తాడు. నిన్ను శీఘ్రముగా పొందగలడమ్మా. నేను రావణుణ్ణి చూచాను, శోకాకులమైనటువంటి నిన్ను దర్శించాను. ఈ వృత్తాంతాన్ని పూర్తిగా యథాతథంగా నీకు చెప్పాను తల్లి. జరిగినటువంటి విషయమంతా కూడా దిశ్యాహి మమ నవ్యర్థం దేవీ సాగరలంఘనం. అమ్మా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా భాగ్యవశం వల్ల ఈ యొక్క సాగర లంఘనం వృధా కాలేదమ్మా. ప్రాప్స్యామ్యహమిదం దిశ్యా త్వద్దర్శన కృతం యశః. ఎన్ని ఆటంకములు ఎదురైనా సరే ముందు నిన్ను దర్శించినటువంటి భాగ్యం నాకే కలిగింది తల్లి, నాకే దక్కింది అదృష్టం. ఇది నాకు సంప్రాప్తించినటువంటి మహద్భాగ్యం అమ్మా. ఎందరో వానరులంతా కూడా నీ అన్వేషణలో తిరుగుతూ ఉంటే సమస్త దిక్కులలోనూ కూడా ముందుగా నిన్ను దర్శించేటటువంటి భాగ్యం నాకు దక్కింది తల్లి. కిం కరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం. అమ్మా మైథిలి, నీకు విషయములన్నీ కూడా తెలియజేశాను, ఊరడెళ్ళవలసినది. ఇప్పుడు నేనేం చేసినట్లయితే నీకు సంతోషం కలుగుతుందో చెప్పు అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఈ ఒక్క హనుమంతుడికే ఇచ్చాడు అంగుళీకాన్ని, ఉంగరాన్ని. హనుమా, సీత కనిపించినప్పుడు ఈ ఉంగరాన్ని ఆవిడికి ఇవ్వవలసింది, నా యొక్క గుర్తుగాను అని. ఆ ఉంగరాన్ని అమ్మవారికి తీసిచ్చాడు. కొంగులో కట్టుకుని వచ్చాడు. ఉత్తరీయం యొక్క కొంగులో జాగ్రత్తగా తీసి అమ్మవారి చేతిలో పెట్టాడు. అమ్మవారు చాలా ఆనందపడింది. భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితా భవతు. తన భర్త తన ఎదురుగా నిలబడినట్లుగా భావన చేసిందట. అంటే ఉంగరం వచ్చినట్లయితే శ్రీరామచంద్రమూర్తి వచ్చినట్లే. తన భర్త స్పర్శను కలిగినటువంటి, ఎప్పుడూ కూడా వేలిగి ఉండేటటువంటిదేమో ఆ ఉంగరం, తన భర్త యొక్క స్పర్శకు నోచుకున్నటువంటి ఆ అంగుళీయకాన్ని, ఆ ఉంగరాన్ని గ్రహించింది, చూసింది. భర్తను పొందిన దానిలాగా మహదానందాన్ని పొందిందట. ఏమిటి ఉంగరం యొక్క రహస్యం అన్నారు. కొంతమంది అన్నారు సీతాదేవి యొక్క ఉంగరం రాముడి దగ్గర ఉందని, రాముడి యొక్క ఉంగరం సీతాదేవి దగ్గర ఉందని, ఇప్పుడు తన ఉంగరం తన దగ్గరకు వచ్చిందని ఏదో ఒక కథ చెప్పారు. కొంతమంది అన్నారు అరణ్యవాసం చేస్తూ ఉంటే ఒకసారి ఇద్దరికి తగ వచ్చిందట. మామూలుగా భార్యాభర్తలకి లోకంలో రోజు వస్తూ ఉంటాయి తగవలు, చిన్న చిన్న గొడవలు. అలా గొడవ వస్తే మాట్లాడుకోవడం మానేశారట. ఇద్దరు ఇటు తిరిగి ఆయన అటు తిరిగి ఆవిడ కూర్చున్నారు. ఎలా మాట్లాడాలో అర్థం కాలేదట రామచంద్రమూర్తికి. ఆ ఉంగరాన్ని తీసి నేల మీద వేసేట, కొంచెం చప్పుడు అయిందట. ఏమండి మీ ఉంగరం పడిపోయిందందిట ఆవిడ. అప్పుడు మళ్ళీ మాటలు కలిశాయట. వాళ్ళిద్దరి తగవును తీర్చింది కనుక ఈ ఉంగరం చాలా విశేషమైనటువంటిది అన్నారు. అదో కథ. ఇది శ్రీరామనామాక్షరములతో కూడినది అని తెలుస్తున్నది. రామ అనేటటువంటి నామం రాయబడి చెక్కబడి ఉన్నదట ఆ ఉంగరం మీద. ఇంకొక విషయం చెప్పారు, హనుమద్ రామాయణంలో చెప్పారు ఈ విషయాన్ని. సువర్ణస్య 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 చ మైథిలీ ప్రేషితం రామచంద్రేణ సువర్ణస్య అంగుళీయకం. ఇందులో 4 సువర్ణములు ఉన్నాయి కదా. సువర్ణములు అనేటటువంటి పదములు. ఇది శోభనమైనటువంటి పసుపు పచ్చటి వర్ణములో ఉండేటటువంటి ఉంగరం. ఇది 1వ శోభనము, 1వ సువర్ణము. 2వ సువర్ణం ఏమిటంటే శోభన రామ నామాక్షరములు కలిగినటువంటిది. 3వది ఏమిటంటే 10 మాషకముల బరువు ఉండేదట సువర్ణం.
సువర్ణం దశమాషకం. దశమాషకం అంటే 10 మినపగింజల బరువు అన్నమాట. బంగారుమయమైనటువంటిది అని 4 సువర్ణములకు అర్థాన్ని చెప్పారు. ఏదో భర్త పంపించినటువంటి గుర్తుగాను, లేకపోతే ఆయన పెట్టుకున్నటువంటి ఒక అలంకారం, ఒక ఆభరణముగాను, లేకపోతే వారిద్దరికీ వచ్చినటువంటి ప్రణయ కలహాన్ని తీర్చినదిగాను భావించినట్లయితే ఈ ఉంగరం యొక్క ప్రభావాన్ని కొంచెం తగ్గించినదవుతుంది. అయితే అసలు పెద్ద సందేహం ఏమిటంటే, సమస్త రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి దగ్గర ఈ ఉంగరం ఎందుకుందనేది పెద్ద సందేహం. అడవులకు వెళ్ళమని చెప్పింది కైకేయీదేవి 14 సంవత్సరాలు. వెంటనే రాముడు లక్ష్మణుడితో చెప్పాడు, లక్ష్మణ, నా భవనంలో ఉన్నటువంటి సమస్త వస్తువులను కూడా అందరికీ పంచిపెట్టేసేయి. ఎవరి భవనం వాళ్ళదే. దశరథుడి భవనం దశరథుడిదే. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎవరి భవనాలకు వాళ్ళకు ఉంటాయి. అందులో ఉన్నటువంటి మంచములు, పరుపులు, పప్పులు, ఉప్పులు ఏమున్నా సరే పంచిపెట్టేసాయి, మళ్ళీ వచ్చాక మళ్ళీ చూసుకోవచ్చు అన్నాడు. మొత్తం అన్నీ దానం ఇచ్చేశాడు ధనరాశులతో సహా లక్ష్మణుడు. అయితే ఈ ఉంగరం మాత్రం ఎందుకున్నది ఇక్కడ? సమస్త రాజ్యాన్ని కూడా విడిచిపెట్టినా కూడా ఈ అంగుళీయకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దీనికి కారణం ఏమిటంటే, రాముడు అరణ్యానికి వెళ్ళింది 14 సంవత్సరములు. దేవతల యొక్క ప్రేరణతోటి మంధర కైకతోటి ఏమని అడిగించిందంటే, 14 సంవత్సరములు రాముడికి వనవాసం అని 1వ నియమం. మనందరం చదువుకున్నది అదే కదా. అంటే రాముడికి వనవాసం 14 సంవత్సరములే. ఆ తర్వాత రోజు నుంచి కూడా మళ్ళీ అయోధ్య రాజ్యం రాముడిదే. ఈ 14 సంవత్సరములు ఇన్ఛార్జి రాజుగారు ఎవరంటే, నా కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చెయ్యండి. మళ్ళీ రాముడు వస్తే భరతుడు ఆ పదవి ఖాళీ చేసి వెళ్ళాలన్నమాట. అక్కడే దేవతా రహస్యం ఉన్నది. అంతకంటే మొత్తం యావజ్జీవితము అడవిలో ఉండాలని కోరలేదు ఆవిడ. అయితే రాజ్యాధికారం రాముడికి పోలేదు. రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు కనుక ఆయన తరఫున భరతుడు పరిపాలన చేయాలి. భరతుడు అదే చేశాడు. పాదుకలు తెచ్చాడు, సింహాసనం మీద పెట్టాడు. నందిగ్రామంలో వనవాస దీక్ష తీసుకుని ఆయన అక్కడ కూర్చుని మంత్రుల చేత పరిపాలన జరిపించాడు. అందుచేత రాజ్యాధికారం రాముడికి పోలేదు. అందుకే భరతుడు వస్తాడు అరణ్యంలోకి. భరతుడు వచ్చి, అన్నయ్య, నువ్వు రాజ్యానికి రావలసింది, పరిపాలన చేయవలసింది అంటే, త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానామహమపి రాజరాణ్ మృగాణాం గచ్చత్వం పురవరమద్య సంహృష్టస్త్వహమపి దండకాన్ ప్రవేశ్యే. ఇది అరణ్య పర్వంలో జరిగినటువంటి కథ. రాముడి దగ్గరికి భరతుడు వచ్చి బతిమాలాడు, రమ్మని, వెనక్కి రమ్మని. భరత, నువ్వు ప్రజలందరికీ ప్రభువు కావలసింది. నేను సమస్త వన్యమృగాలకి కూడా మహారాజునవుతాను. నేను ఈ అడవికి రాజుగా ఉంచారు నన్ను నాన్నగారు. ఈ అరణ్య రాజ్యం నాకు ఇచ్చారు, ప్రజలు ఉండేటటువంటి రాజ్యం నీకు ఇచ్చారు. నువ్వు ఇప్పుడే సంతోషంగా అయోధ్యకు వెళ్ళు, నేను దండకారణ్యంలో తృప్తిగా అడుగు పెడతానన్నాడు. అదేవిధంగా కిష్కింధాకాండలో వాలిని సంహరించారు, బాణంతో కొట్టారు, చెట్టు చాటు నుంచి కొట్టారు. వాలి 3-4 ప్రశ్నలు అడిగాడు. ఇక్కడ అవి కొంచెం క్లిష్టమైనటువంటి ప్రశ్నలు. నన్ను ఎందుకు చంపావన్నాడు. నేను అరణ్యవాసం చేసేవాడిని, నేను నీకేం అపకారం చేయలేదు కదా, నన్నెందుకు వధించావు నువ్వు అన్నాడు. సుగ్రీవుడితో స్నేహం చేసే బదులు నాతో స్నేహం చేస్తున్నట్లయితే నేను రావణుడి కబురు చెబితే సీతను, నీ భార్యను తీసుకొచ్చి ఇచ్చేవాడు కదా అన్నాడు. వీటన్నిటికీ సమాధానం చెప్పాడు రాముడు. ఆ సందర్భంలోనే అంటాడు, తస్య ధర్మకృతాదేశ వయమన్యే చ పార్థివా చరామో వసుధాం కృష్ణాం ధర్మ సంతానమిచ్చవా తాం పాలయతి ధర్మాత్మా భరతః సత్యవగ్రుజుః అని ఏమంటారంటే, కొండలతోటి, కోనలతోటి, అరణ్యములతోటి కూడినటువంటి ఈ భూమంతా కూడా ఇక్ష్వాకు ప్రభువుల యొక్క
అధీనంలో ఉన్నటువంటిది, ఆయన రాజ్యంలోనే నువ్వు ఉన్నావు వానర రాజ్యానికి అధిపతిగా. ఇక్కడి మృగములను, పక్షులను, మనుష్యులను నిగ్రహించడానికి, అనుగ్రహించడానికి ఇక్ష్వాకు ప్రభువులకు అధికారం ఉంది. ఈ భూమిని ధర్మాత్ముడైనటువంటి భరతుడు పరిపాలిస్తూ ఉన్నాడు ప్రస్తుతం. అటువంటి నేను ఇతర రాజులు ఆ భరతుని యొక్క ధర్మబద్ధమైనటువంటి ఆదేశాలను పాటిస్తూ ధర్మ పరిరక్షణకై ఈ భూమి అంతటా కూడా మేము సంచరిస్తూ ఉన్నాం. నువ్వు మా రాజ్యంలో ఉన్నటువంటి పశుప్రాయుడమైనటువంటి వాడివి. ఈ రాజ్యానికంతకీ రాజు భరతుడు. ఆయన యొక్క ఆదేశములతోటి నేను ఈ అరణ్య రాజ్యానికి రాజుగా ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి అందుకే ఈ అంగుళీయకాన్ని రాముడు విడిచిపెట్టలేదు. రాజ్యాధికారం ఈయన దగ్గరే ఉన్నది. రాముడు వస్తే ఉంగరం వస్తే రాముడు వచ్చినట్టే, ఆయన రాందే ఉంగరం రాదు. అయితే ఇప్పుడు ఆయన రాలేడు కాబట్టి, హనుమంతుణ్ణి పంపిస్తున్నాడు కాబట్టి తన ప్రతినిధిగా ఈ ఉంగరాన్ని ఇచ్చి పంపాడు. రాముడే వచ్చినంతగా సంతోషించింది. కొంచెం స్త్రీ సహజమైనటువంటి సిగ్గును పొందిందట అమ్మవారు. ఓ వానరోత్తమా, నిజముగా నువ్వెంతో పరాక్రమశాలివయ్యా, మిక్కిలి సమర్థుడివి, పరమ ప్రాజ్ఞుడివి. అందుచేత నీవు రాక్షసులకు ఆయువు పట్టైనటువంటి ఈ లంకలో ఒంటరిగా ప్రవేశించగలిగావు. శతయోజన విస్తీర్ణము కలిగినటువంటి ఈ భయంకరమైనటువంటి మకరములకు ఆలవాలమైనటువంటి ఈ సాగరమును గోష్పాదమంతగా భావించి, ఆవు యొక్క అడుగంత దూరంగా భావించి, చిన్న పిల్లకాలవలా భావించి అవలీలగా లంఘించావే. యథార్థముగా నీ పరాక్రమం ఎంతైనా శ్లాఘనీయం. రావణుడంటే నీకు భయము గాని తత్తరపాటు గాని ఏమాత్రమూ లేవు కదా. మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు పంపించాడు నిన్ను కనుక నాతో సంభాషించడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు ప్రేషయిష్యతి దుర్ధర్షో రామోనహ్యపరీక్షితం పరాక్రమమవిజ్ఞాయ మత్సకాశం విశేషతః. సాటిలేని పరాక్రమం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి ఎవరినైనా సరే బావుగా పరీక్షించకుండా, పరాక్రమాన్ని తెలుసుకోకుండా దూతగా ఎక్కడికి పంపడు. విశేషించి నా దగ్గరకు అసలే పంపించడు. నువ్వు వచ్చావంటే రాముడు నిన్ను పరీక్షించే ఉంటాడు. కాబట్టి నాతో మాట్లాడడానికి నువ్వు అన్ని విధములుగా కూడా తగినటువంటి వాడివే. నా నాథుడు ఎట్లా ఉన్నాడు? ఆయన యుద్ధానికి సన్నద్ధం చేసుకుంటున్నాడా? నా యొక్క వివరాలు తెలుసుకుందుకు ప్రయత్నం చేస్తున్నాడా? సుగ్రీవ మహారాజు నా నాథుడికి సహకారం చేస్తాడా? మా మరిది అయినటువంటి భరతుడు ఒక అక్షౌహిణి సైన్యాన్ని ఇచ్చి సహాయం చేస్తాడా? ఎలా ఉంటున్నాడు ఆయన అని రకరకాలుగా ప్రశ్నిస్తే దానికి సమాధానాలు చెబుతూ అంటాడు. అమ్మా, ఏం చెప్పమంటావమ్మా, అసలు భోజనమే చేయట్లేదు సరిగ్గా ఆయన. నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే వన్యం సునిహితం నిత్యం భక్తమస్నాతి పంచమం. ఈ శ్లోకానికి రెండు రకములుగా భావాన్ని చెప్పారు. ఒకటోది ఏమిటంటే, శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడూ కూడా మద్య మాంసములను ముట్టుకోవడం లేదమ్మా. క్షత్రియుడైన మాంసాహారే, మాంసం స్వీకరించవచ్చు. కానీ సీతా వియోగంతో ఉన్నాడు గనక మాంసమనే ముట్టుకోవడం లేదు. వానప్రస్థులకు, వనవాసులైనటువంటి వానప్రస్థులకు విహితములైనటువంటి సాత్వికములైనటువంటి వన్యఫలములు, దుంపలు, కందమూలములు వాటిని మాత్రం తింటున్నాడు తల్లి అని భక్తమస్నాతి పంచమం ఏమన్నారంటే, దీనికి అర్థం దాన్ని 5 భాగములుగా చేసి ఒక భాగం తింటున్నాడమ్మా. ప్రతిదినము శరీరధారణ కోసం తగినటువంటి ఆహారాన్ని మాత్రమే భుజిస్తున్నాడు అన్నారు. సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు, వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు తాము సంపాదించుకున్నటువంటి భోజనాన్ని 5 భాగాలు చెయ్యాలట. అందులో వాటిని దేవతలకి, పితృదేవతలకి, అతిథులకి, భూతగణములకి 4 భాగాలు ఇచ్చి 5వ భాగాన్ని మాత్రం వారు భుజించుతారట. ఆ విధంగా రాముడు వానప్రస్థాశ్రమం గడుపుతూ ఉన్నాడు తల్లి అని చెప్పారు. ఇంకొక అర్థం ఏం చెప్పారంటే, అసలు పొద్దున్నుంచి ఏమీ తినడమ్మా ఆయన. రోజున 6 భాగములు చేశారు. ప్రేతః, సంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయం,
నిశాముఖం అని 6 భాగములు చేశారు. మేము పోరగా సాయంత్రం ఎప్పుడూ ఆ 5వ భాగంలో సాయంకాలంలో ఏదో కొద్దిగా కతుకుతాడంటే ఏదో తిన్నట్టుగా తింటాడు కానీ సరిగ్గా భోజనమే చేయడం లేదమ్మా. శరీరం మీద పాములు పాకుతున్నా పురుగులు పాకుతున్నా ఏమీ పట్టించుకోవడం లేదు. ఏదైనా ఒక అందమైనటువంటి పుష్పాన్ని చూసినట్లయితే హే సీతే అంటూ విలపిస్తాడు తల్లి అన్నాడు. అప్పుడు సీతాదేవంది, నాయనా హనుమా, తదేక ధ్యాసతో ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తున్నాడమ్మా అన్నాడు. అని నీవు చెప్పావే, ఆ వచనములు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడూ కూడా నీ నాథుడైనటువంటి రాముడు నిన్నే ధ్యానం చేస్తూ ఉంటాడని చెప్పిన మాటలు నాకు చాలా ఆనందదాయకంగా ఉన్నాయ్యా. కానీ అతడు ఎప్పుడూ కూడా శోకమగ్నుడై ఉన్నాడు, సరిగ్గా భోజనమే చేయడం లేదని చెప్పావు చూసావా, అవి నాకు విషసదృశములుగా ఉన్నాయ్యా, దుఃఖ కారణములుగా ఉన్నాయి. ఐశ్వర్యే వాసు విస్తీర్ణే వ్యసనే వా సుదారుణే రజ్వేన పురుషం బద్ధ్వా కృతంతః పరికర్షతి. అంతులేనటువంటి ఐశ్వర్యములో కానీ దారుణమైనటువంటి దుఃఖములో కానీ త్రాడుతో బంధించినట్టుగా దైవం పురుషుని లాక్కుని పోతుందయ్యా అన్నది. ఇక్కడ లంకలో విశేషాలు నాకు కొన్ని తెలుస్తున్నాయి. విభీషణుడు సజ్జనుడున్నాడు. ఇక్కడ రావణుని యొక్క తమ్ముడు. రావణుడికి హితముపదేశిస్తే రావణుడు వినడం లేదు. విభీషణుని భార్య వాళ్ళ పెద్దమ్మాయి అయినటువంటి అనల అనేటటువంటి అమ్మాయిని నా దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. పెద్ద కూతురు అనల అయితే చిన్న కూతురు త్రిజట అవ్వాలని చెప్పుకున్నాం, కానీ త్రిజట వృద్ధ అన్నారు. జ్ఞాన వృద్ధురాలని సమాధానం చెప్పి సరిపెట్టారని కూడా చెప్పుకున్నాం. ఆ అనల చెబుతూ ఉంటుంది, ఎంతమంది చెప్పినా రావణుడు వినడం లేదట. జ్యేష్ఠా కన్యానలా నామ విభీషణ సుతాకపే తయా మమేద్య ముఖ్యాంతం మాత్రా ప్రహితయా స్వయం. ఇక్కడ అవింధ్యుడు అని ఒక వృద్ధ రాక్షసుడు ఉన్నట్ట. రావణుడికి బాగా చనువు కలిగినటువంటి వాడు. అతడు రావణుడితో చెబుతూ ఉన్నట్ట, రావణ, సీతాదేవిని రాముడికి ఇచ్చేసేయి, అపహరించావు, తప్పు చేశావని. కానీ రావణుడు వినడం లేదు అని మరి కొంచెం చెప్పింది. అప్పుడు హనుమంతుడు అంటాడు, అమ్మా, నేను నిన్ను కావాలంటే ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతాను. ఈ క్షణంలోనే నిన్ను తీసుకుని వెళ్ళి రాముడి దగ్గరికి చేరుస్తాను. పృష్ఠమారోహమే దేవి మా వికంక్షస్వ శోభనే యోగమన్విచ్చరామేణ శశాంకేనేవ రోహిణీ. నీవు నా వీపున ద్రోహించమ్మా, కాదనవద్దు. రోహిణీదేవిని చంద్రుడి దగ్గరకు చేర్చినట్లుగా శ్రీరాముని దగ్గరకు నిన్ను శ్రీరాముని దగ్గరకు చేరడానికి నిశ్చయించుకోమ్మా. కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహార్చిషా మత్పృష్టమధిరుహ్యత్వం తరాకాశమహర్ణవౌ. నీవు నా వీపు మీద ఆసీనవై కూర్చుని చంద్రుడితోటి మహాతేజశాలి అయినటువంటి సూర్యుడితోటి సంభాషిస్తూ ఉన్నట్లుగా ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ మహాసముద్రాన్ని దాటవమ్మా. నేను చాలా పరాక్రమవంతుణ్ణి, నేను మహాబలశాలిని, ఈ లంకనంతా కూడా ఎత్తి తీసుకుని పోగల సామర్థ్యం కలిగినటువంటి వాడిని. నిన్ను జాగ్రత్తగా నీ నాథుడి దగ్గరికి ఈరోజే చేరుస్తాను తల్లి. సపర్వతవనోద్దేశం సట్ట ప్రాకారతోరణాం లంకామిమాం సనాథాం వా నయితుం శక్తిరస్తి మే. పర్వతములతోటి వన ప్రదేశములతోటి ఒప్పుతూ ఉన్నటువంటి కోట బురుజలతో ప్రాకారములతో ముఖద్వారములతో విరసిల్లుతూ ఉన్నటువంటి ఈ లంకానగరాన్ని రావణ సహితముగా తీసుకుని పోగలిగే శక్తి నాకు ఉందమ్మా అన్నాడు. అప్పుడు చిన్నగా నవ్వింది అమ్మవారు, ఏమయ్యా, నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, ఈ సముద్రాన్ని ఎలా దాటగలుగుతావు నన్ను భుజం మీద కూర్చోబెట్టుకుని అన్నది. అప్పుడు అమ్మవారు నన్ను సంశయిస్తోన్నది, నా శక్తి సామర్థ్యాలను అనుమానిస్తోంది అమ్మవారని చెప్పి ఒక్కసారిగా తన యొక్క రూపాన్ని, ఆ చెట్టు కింద ఉన్నవాడు 4 అడుగులు వెనక్కి వచ్చాడు, ఆ చెట్టు నుంచి బయటికి వచ్చాడు, శరీరాన్ని బాగా పెంచేశాడు, భయంకరమైనటువంటి రూపాన్ని పొందాడు, భీకరాకారాన్ని పొందాడు.
5 ముఖములు కూడా ఉన్నాయని చెప్పారు. పంచముఖ వీరాంజనేయ స్వరూపం ఇదేనన్నారు. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడస్య వక్త్రంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జే హసికేట పుస్తక సుధా కుంభౌ కుశాగ్రం హలౌ ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజౌ సర్వారి గర్వాపహౌ సర్వారిష్టనివారకం శుభకరం పింగక్షమచ్చాపహం సీతాన్వేషణతత్పరం కపివరౌ కోటీందుసూర్యప్రభౌ లంకాద్వీపభయంకరౌ సకలదౌ సుగ్రీవసమ్మానినౌ దేవేంద్రాదిసమస్తదేవవినుతం కాకుత్సదూతం భజే. ఇది హనుమంతుని యొక్క పంచముఖ వీరాంజనేయ స్వరూపం యొక్క వర్ణన పరాశర సంహితలో ఈ సందర్భంగా ఈ పంచముఖ వీరాంజనేయ స్వరూపాన్ని వర్ణించారు. ఏకాదశి రుద్రులలో ఒక రుద్ర రూపమే హనుమంతుడు అంటారు, పురాణముల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ పంచముఖ వీరాంజనేయ స్వరూపానికి సంబంధించి ఒకరు సందేహాన్ని వెలిబుచ్చారు. ఇక్కడ సీతాదేవికి చూపించవలసింది భీకర శరీరాన్ని కానీ పంచముఖములు కాదు కదా. మైరావణుడనో రాక్షసుడున్నాడు. ఆ రాక్షసుడిని సంహరించినప్పుడు ఒకేసారి 5 దీపములు ఆర్పవలసి వచ్చినప్పుడు 5 ముఖములతో ఆర్పాడు, అక్కడదేమోనండి అన్నారు. కానీ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ సందర్భంలోనే పంచముఖ వీరాంజనేయ ఉగ్రస్వరూపమని. అయితే దీపములార్పడానికి 5 ముఖములు వేరువేరుగా ఉండక్కర్లేదు. ఇక్కడ ఎలా ఉన్నాయంటే వానర ఒక ముఖం వానర ముఖం, నారసింహ ఖగరాట్ గ్రద్దముఖం గరుత్మంతుడు, క్రోడ వరాహం, అశ్వముఖం 5 ముఖములతో ఉన్నట్ట. నానాలంకరణం ఒక్కొక్క ముఖమునకు 3 కనులు చొప్పున 5 ముఖములకు 15 ముఖములు ఉన్నాయట. త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జే 10 చేతులు, 10 చేతుల్లోనూ కూడా పుస్తకము, అమృతపాత్ర, కుశములు, నాగలి, ఖట్వాంగము. ఖట్వాంగం అంటే మంచం కూడా అన్నారు. పూర్వకాలంలో ఆ మంచం కోడతో కూడా యుద్ధం చేసేవారట. పరమేశ్వరుడు ఖట్వాంగుడు అని పేరున్నది. ఖట్వాంగం ఆయన వాడే ఆయుధం. ఫణి ఒక పాము ఉన్నదట ఒక చేతిలో, భూరుహం వృక్షం ఉన్నదట. ఈ విధముగా 10 భుజములలోనూ 10 ఆయుధములు కలిగినటువంటి వాడు, సమస్త అరిష్టములను నివారించేవాడు, శుభకరుడు, పింగాక్షం ఎర్రటి కన్నులు కలవాడు, సీతన్వేషణ తత్పరం కపివరౌ కోటిందు సూర్యప్రభౌ కోటి చంద్రులు సూర్యులు యొక్క ప్రకాశం ముఖమునందు కలవాడు, లంకాద్వీప భయంకరౌ లంకాద్వీపానికి భయంకరుడు ఆయన, సకలదౌ సుగ్రీవ సమ్మానినౌ సుగ్రీవ మహారాజు గారి చేత గౌరవించబడినటువంటి వాడు, దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్సదూతం భజే. ఈ విధంగా శ్రీరామచంద్రుని యొక్క దూత అయినటువంటి ఆ హనుమంతుణ్ణి వర్ణన చేశారు. ఇక్కడ హనుమంతునికి అనేక రకములైనటువంటి ప్రకాశములు ఉన్నాయి, వివిధ రకములైనటువంటి ప్రకాశాలు ఉన్నాయి. ఆ ప్రకాశములతోటి ఉపాసన చేస్తారు. వివిధ రకములైనటువంటి ప్రకాశములతోటి విగ్రహములు కూడా ఉన్నాయి, ఆలయములు కూడా నిర్మాణం జరిగి ఉన్నాయి, పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు. ఇక్కడ లంకలో అశోకవనంలో సీతాదర్శన సంతుష్టుడై ప్రకాశించినటువంటి హనుమంతుని యొక్క ప్రకాశం దాసాంజనేయ ప్రకాశం అన్నారు. నమస్కారం చేసేటటువంటి రూపం ఏదైతే ఉందో ప్రసన్నాంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి రెండూ కూడా చేతులు ముకుళించుకునే ఉంటాయి. ఇక్కడ ఉన్నది ప్రసన్నాంజనేయ స్వరూపం. కొన్ని సందర్భాల్లో దాసాంజనేయ స్వరూపం ఉంటుంది. ఇది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రావణుడు సభలో ప్రవేశించిన తర్వాత రావణుడితోటి నేను రామదాసుని దూతని రామదాసస్య దూతస్య అని హనుమంతుడే చెప్పుకున్నాడు. ఇది దాసాంజనేయ స్వరూపం అన్నారు. అలాగే ప్రసన్నాంజనేయ స్వరూపం
వీరాంజనేయ స్వరూపం. రామాయణం యుద్ధమంతా జరిగిన తర్వాత హనుమ మన యుద్ధంలో గెలిచాం, ఈ విషయాన్ని సీతకు తెలిపిరా అన్నాడు. సీతాదేవి అడ్రస్ హనుమంతుడికే తెలుసు కనుక వచ్చాడమ్మా, మనం విజయం సాధించాం, నీ కష్టములన్నీ తీరాయి తల్లి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఉగ్రుడే, అమ్మా నాకు అనుమతి ఇయ్యి, ఇక్కడున్న రాక్షస స్త్రీలందరినీ ఒక్కసారిగా చంపేస్తానన్నాడు. చూసేడిగా సింసుపా వృక్షం మీద కూర్చుని. అయితే అమ్మవారు అన్నది, వద్దు నాయన, వారు తమ ప్రభువు వారికి ఆజ్ఞాపించినట్లుగా ప్రవర్తించారు. వాళ్ళ రాజుగారి యొక్క ఆజ్ఞను అనుసరించారు, వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించారు, వాళ్ళని చేయవద్దన్నది. అది వీరాంజనేయ స్వరూపం అన్నారు అక్కడ. అదేవిధంగా భక్తాంజనేయ స్వరూపం, ఉగ్రాంజనేయ స్వరూపం, అభయాంజనేయ స్వరూపం. ఉగ్రాంజనేయ స్వరూపం ఎప్పుడంటే సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడే, శరీరాన్ని పెద్దది చేసి, అది ఉగ్రాంజనేయ స్వరూపాన్ని అన్నారు. అలాగే సీత సంజీవని కొరకు వెళ్ళినప్పుడు ఉగ్రాంజనేయుడు అన్నారు. శ్రీరాముడి యొక్క సన్నిధానంలో కూర్చుని ఉంటాడే పాదాల దగ్గర, రామ పట్టాభిషేకం పటం చూసినప్పుడు రాముడి పాదాల దగ్గర హనుమంతుడు ఉంటాడు, అది భక్తాంజనేయ స్వరూపం అన్నారు. అట్టి వినయ విధేయతలతో కూడి అడుగడుగునా నమస్కరిస్తూ దోసలి గుగ్గుతూ ఉన్నటువంటి హనుమంతుడు స్పష్టంగా దాసాంజనేయుడని చెప్పాలి. ఈ విధంగా హనుమంతుని యొక్క వివిధ రకములైనటువంటి స్వరూపాలను గురించి మనకి ప్రస్తావన చేశారు. ఇక సీతాదేవి అంటున్నది, నాయన కామం త్వమసి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య యశోహీయేత్ త్వయా శస్తైస్తు రాక్షసైః. నాయనా, నువ్వు నిజంగా రాక్షసులందరినీ కూడా సంహరించడానికి సమర్థుడవే. రాక్షసయోధులందరినీ కూడా నీవే చంపి నన్ను నువ్వే తీసుకువెళ్ళినట్లయితే కీర్తంతా నీకే లభిస్తుంది. రామచంద్రమూర్తికి ఏమీ కీర్తి లభించదయ్యా. శ్రీరామచంద్రుల వారు వచ్చి రాక్షస సంహారం చేసి రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకుని వెడితే అది ఆయనకు గౌరవం, నాకు గౌరవం. అంతేనే కానీ నువ్వు తీసుకువెళ్ళినట్లయితే నన్ను నీ యొక్క పరాక్రమం బయటపడుతుంది, కానీ నా నాథుడి పరాక్రమం బయటపడదయ్యా. అదీగాక నువ్వు సముద్రం మీద వేగముగా ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే ఆ వేగానికి కింద ఉన్న సముద్రాన్ని చూసి భయపడి నేను కింద పడిపెట్టి మరణించవచ్చు. లేదా రాక్షసులు చూసినట్లయితే వెంటపడతారు, ఆయుధములతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేస్తే నువ్వు వారితో యుద్ధం చేస్తూ ఒక పక్కన నన్ను రక్షించడం నీకు కష్టం కావచ్చు. అప్పుడు లేదా రాక్షసులు నిన్ను ఓడించి నిన్ను వధించవచ్చు. అప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఒకవేళ నిన్ను ఓడించి నన్ను తీసుకువెళ్ళి ఇంకో చోట ఎక్కడైనా రహస్య ప్రదేశంలో దాస్తే ఇంకెక్కడా కూడా రాముడు నన్ను గుర్తించే నన్ను తెలుసుకునేటటువంటి అవకాశమే ఉండదు హనుమ. అందుచేత నేను నీతో రావడం సమంజసం కాదు. అదీ కాక ఇంకొక విషయం ఉన్నదయ్యా, నేను భర్తుర్భక్తిం పురస్కృత్వా రామాదన్యస్య వానరా నాహం స్పృష్టం స్వతో గాత్రం ఇచ్ఛేయం వానరోత్తమః. హనుమ, నా పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి శ్రీరాముని తప్ప మరి ఒక పురుషుని శరీరాన్ని నా బొందిలో ప్రాణం ఉండునంత వరకు కూడా నేను తాకను. పరపురుషుడి యొక్క శరీర స్పర్శను చెయ్యను నేను. అయితే అడగవచ్చు, రావణుడు స్పృశించాడు కదా అని. యదహం గాత్ర సంస్పర్శం రావణస్య బలద్గత అనీశా కిం కరిష్యామి వినాథా వివసాసతి. రావణుడు నన్ను బలవంతంగా అపహరించి తీసుకువచ్చినప్పుడు అతని యొక్క శరీర స్పర్శ నాకు తగిలింది. ఏం చేయను నేనప్పుడు అసహాయురాలిని, ఏమీ చేయలేనటువంటి దాన్ని, అతన్ని స్వయంగా ఎదిరించేటటువంటి శక్తి లేని దానిని, పరాధీనను. నన్ను రక్షించేటటువంటి నాథుడు నా దగ్గర లేడప్పుడు ఏం చేయగలను నేను అన్నది. హనుమంతుడు అప్పుడు ఒక్కసారిగా, అమ్మా మంగళస్వరూపిణి, నీ యొక్క వచనములు నువ్వు సహేతుకంగా మాట్లాడేవమ్మా, యుక్తియుక్తంగా మాట్లాడావు. అవి స్త్రీ స్వభావానికి పతివ్రతల యొక్క నమ్రతకు తగి ఉన్నాయమ్మా. నువ్వు చెప్పేటటువంటి మాటలు నా వీపు మీద అధిష్ఠించి విశాలమైనటువంటి ఈ 100 యోజనల పొడవున్నటువంటి సముద్రాన్ని దాటడానికి
స్త్రీ సహజమైన భయం ఉంటుంది, స్త్రీలు భయపడతారు. ఆ విధంగా నువ్వు మాట్లాడడానికి తగినదే తల్లి. రెండో కారణం ఏంటంటే, నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిని తప్ప అన్యపురుషుని స్పృశించనని అన్నావు చూసావా, అది ఎవరు మాట్లాడగలరు తల్లి? ఆ విధంగా నీవు తప్ప పతివ్రతమైనటువంటి నీకే తగుతుందమ్మా అలా మాట్లాడడం. నీవు తప్ప ఇటువంటి వచనములు ఏ స్త్రీ పలకగలదు? ఇక్కడ యొక్క నీ ప్రతి చర్యని, నీవు నాతో పలికిన ప్రతి వచనమును శ్రీరామచంద్రమూర్తి వారికి నేను పోసగుచ్చినట్లుగా చెబుతాను. నేను ఈ అశోకవనంలోకి రావడం, సింసుపా వృక్షం మీద కూర్చోవడం, అక్కడ నుంచి కింద ఉన్నటువంటి నిన్ను చూడడం, అక్కడ నుంచి జరిగినటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా, రాక్షస స్త్రీలు నిన్ను ఏ విధంగా బాధిస్తున్నారో, రావణుడు వచ్చి నీతో ఏమని మాట్లాడాడో, ఇవన్నీ కూడా పైనుంచి చెట్టు మీద నుంచి గమనిస్తూనే ఉన్నాను. అవి శ్రీరామచంద్రమూర్తి వారికి తప్పకుండా తెలియజేస్తాను తల్లి. శ్రీరామచంద్రమూర్తి వారికి ప్రియమును చేకూర్చాలని నీకు అనేటటువంటి కోరికతోటి, ఆ స్వామి మీద ఉన్నటువంటి స్నేహాతిరేకముతోటి నా మనస్సుకు తోచకపోవడం వల్ల ఇంకా పెక్కు కారణముల చేత నేను నిన్ను నా వీపు మీద అధిష్ఠించమని తీసుకువెడతానని చెప్పాను, కానీ వేరే విధంగా కాదమ్మా. లంకా ప్రవేశం అసాధ్యం కావడం వల్ల, మహాసముద్రం దాట శక్యం కానిది కావడం వల్ల, నాకు నిన్ను తీసుకుని వెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉండడం వల్ల నేను ఈ విధంగా పలికాను. శ్రీరామచంద్రమూర్తి వారి వేదం ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత ఈ రోజునే నిన్ను శ్రీరామచంద్రమూర్తి వారితో కలపవలనని, వారి దగ్గరకు చేర్చవలని కోరికతోటి ఈ విధంగా చెప్పాను, కానీ మరి యొక్క కారణం ఏదీ లేదమ్మా. ఒకవేళ నీకు కనుక నాతోటి నా వెంట రావడానికి ఇష్టం లేకపోయినట్లయితే శ్రీరామచంద్రమూర్తి వారు గుర్తించేటట్టుగా ఏదైనా ఒక ఆధారం ఇయ్యమ్మా, ఏదైనా ఒక ఆనవాలు ఇవ్వవలసింది అన్న. అప్పుడు ఆవిడ కాకాసుర వృత్తాంతం చెప్పింది. హనుమ, నా నాథుడికి ఈ విషయాన్ని చెప్పవలసింది. ఒకసారి అరణ్యవాసం చేస్తూ ఉండగా చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నటువంటి ఒక కొండ ఉపపర్వతం మీద ఒక సిద్ధాశ్రమం ఉన్నది. చిత్రకూట పర్వతానికి ఈశాన్య భాగంలో మందాకిని నదీ తీరంలో ఆ సిద్ధాశ్రమం దగ్గరనే నేను నా నాథుడు విహరిస్తూ ఉన్నాము. నదీ స్నానములు చేశాము, విశ్రాంతి తీసుకుంటున్నాము. నా నాథుడు నా ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మాయకాకి వచ్చి నా వక్షస్థలాన్ని పొడవడం మొదలుపెట్టింది. ఏదో చిన్న రాయి విసిరి తోలుతున్నాను, వెడుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. వాడు జయంతుడట, ఇంద్రుడి యొక్క కుమారుడట. అతనికి కాకి వేషం ధరించడం అలవాటు, కాకాసురుడు అంటారు. నన్ను వస్తున్నాడు, వెడుతున్నాడు, నా శరీరం నుంచి వక్షస్థలం నుంచి రక్తం కారుతూ ఉన్నది. ఇంతలో ఈ రక్త బిందువులు పడి నా నాథుడికి మెలకు వచ్చింది. లేచాడు, ఒక్కసారిగా చూశాడు. ఉగ్రుడయ్యాడు నా నాథుడు. ఆ దర్భచాప మీద పడుకున్నాడేమో, ఆ దర్భ తీశాడు. విషీకాస్త్రం అంటారు దీన్ని. విషీకం అంటే గరికపోత లాంటిది దర్భ. దానితో ఒక బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ఆ కాకి మీద విడిచిపెట్టాడు. ఆ కాకి వెళ్ళింది, అన్ని లోకాలు తిరిగింది, అందరి దగ్గరికి వెళ్ళింది. దేవతలు, ఋషులు ఎవరూ రక్షించలేకపోయారు. చివరకు ఇంద్రుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇతని యొక్క తండ్రే ఆ పక్కనే కుర్చీలో కూర్చునున్నట్ట దశరథ మహారాజు గారు స్వర్గలోకంలో. నాయనా, నువ్వు నా కుమారుణ్ణే శరణు వేడవలసింది, రాముణ్ణే శరణు వేడితే ఆయనే నిన్ను రక్షించగలడు అంటే వచ్చి నానాథుణ్ణే శరణు వేడాడు. అప్పుడు ఇది బ్రహ్మాస్త్రం అయ్యా. ఈ బ్రహ్మాస్త్రాన్ని దీనికి ఏదో ఒక భాగాన్నైనా పోగొట్టవలసి వస్తుంది, తప్పదన్నట్ట. అంటే అప్పుడు ఏం చేశాటంటే నా కుడికంటిని తీసేయమన్నట్ట. ఆ విధంగా అతని యొక్క కుడికన్ను పోయింది. నా నాథుడు ఆ విధంగా అతన్ని శిక్షించాడు. అతని యొక్క కుడికన్ను పోయింది ఆ కాకికి. అప్పటి నుంచి కూడా కాకులకు ఒక కన్నే కనిపిస్తుందట. ఇటు చూడాలంటే బాగా తిరిగి చూడాలట. నాథ, నువ్వు నన్ను ఏదో కొద్దిగా ఇబ్బంది పెట్టాడని ఒక కాకి మీదనే నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావి. అటువంటిది ఈ రావణుడు నన్ను అపహరించి తీసుకువచ్చి ఇబ్బందులు పెడుతుంటే నన్ను ఎందుకు కాపాడడం లేదు స్వామి అన్నది. ఇది ఒకటవ ఆధారం. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, లోకానికి తెలిసే అవకాశం ఉన్నది. వాల్మీకి మహర్షి మనకి అరణ్యకాండ రాస్తూ
అక్కడ చెప్పలేదు ఈ కథ. రాముడికి సీతాదేవికి మధ్యలో జరిగినటువంటి వృత్తాంతం, ఆ సన్నివేశం మనందరికీ ఎందుకు చెప్పడం, అక్కడ చెప్పలేదు. కానీ జయంతుడు ఉన్నాడు, మూడోవాడు, బయట లోకానికి వచ్చే అవకాశం ఉన్నది. ఇంకొక విషయం ఉన్నది. ఈ విషయం చెప్పినట్లయితే ఎవ్వరికీ తెలియదు, ఇది నాకు నా నాథుడికి మధ్యలోనే జరిగింది. కాబట్టి నా నాథుడు తప్పక నన్ను గుర్తిస్తాడు. ఒకసారి నాకెందుకో కొద్దిగా చెమట పట్టి నా నుదుట ఉన్నటువంటి బొట్టు కొంచెం మరుగున పడింది. అప్పుడు నా నాథుడు మణిశిల అనే ఒక రాయి తీసుకుని దాన్ని అరగదీసి, ఇప్పుడంటే తిలకం సీసాలు అవి వచ్చాయి కానీ అప్పుడు ఏదో రాయిని అరగదీసి ఆది పెట్టుకోవడమే. మణిశిలని అరగదీసి నా నుదుటను బొట్టు పెట్టాడయ్యా. ఆ బొట్టు పెట్టిన వాడు ఊరుకోవాలా? బుగ్గ మీద కూడా బొట్టు పెట్టాడయ్యా. హనుమా, ఎంత సిగ్గుపడిపోయాను కదా. ఇది చెప్పినట్టయితే తప్పకుండా నమ్ముతాడు. మూడో వ్యక్తి లేడు అక్కడ, ఇది మా ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సన్నివేశమే అని చెప్పింది. ఇంకొక మూడవ ఆధారం కూడా, ఆవిడ ధరిస్తూ ఉన్నటువంటి చూడామణిని తీసిచ్చింది. ఈ చూడామణిని కనుక నువ్వు రాముడి చేతిలో పెట్టినట్లయితే ఆయనకు నా తండ్రి అయినటువంటి జనకుడు, నా తల్లి సునయన, ఆవిడ పేరు. జనకునికి 2 భార్యలు, సునయన ఒక ఆవిడ. దశరథ మహారాజు గారి ముగ్గురు గుర్తొస్తారు. ఎందుకంటే ఈ మణిని ఇంద్రుడి దగ్గర నుంచి వరుణుడికి వచ్చిందట, సముద్రంలో పుట్టిందట ఈ మణి. ఇంద్రుడు వరుణుడికి ఇచ్చాక, జనక మహారాజు చేసినటువంటి యజ్ఞయాగములకు సంతోషించినటువంటి వరుణుడు జనకుడికి ఇచ్చాక, నా వివాహ సమయంలో నా తండ్రి అయినటువంటి జనకుడు నా తల్లి చేత దశరథ మహారాజు గారి సమక్షంలో నాకు ఇప్పించాడు. అందుచేత ఆ ముగ్గురు కూడా గుర్తొస్తారు. ఈ చూడామణిని ఇంతకాలము కూడా నా దగ్గర నేను భద్రంగా దాస్తూ వస్తూ ఉన్నాను. ఇది నా నాథుడికి ఇయ్యవలసినది అని చెప్పింది. ఈ విధముగా 3 ఆధారములు ఇచ్చింది. అమ్మా, ఇంక వెళ్ళి వస్తానమ్మా అన్నాడు. నాయన, నీకు అవకాశం ఉన్నట్లయితే ఎక్కడైనా రహస్య ప్రదేశంలో ఈ ఒక్కరోజుకి ఉండి విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళవలసినది. నువ్వు ఉన్నట్లయితే నా మనస్సెందుకో చిత్తం ప్రశాంతత పొందుతున్నదయ్యా అన్నది. కానీ హనుమంతుడు ఉత్తర దిక్కుకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. ప్రయాణం అయ్యాడు. ఆవిడిచ్చినటువంటి అంగుళీయకాన్ని వేలికి తొడుక్కున్నాడు. జాగ్రత్తగా భద్రంగా పట్టుకెళ్ళాలి కాబట్టి. అయితే ఇంకొక పని మిగిలిపోయింది. నాకు శ్రీరామచంద్రమూర్తి వారు అప్పగించినటువంటి పనులన్నీ చేశాను. సీతాన్వేషణ చేశాను, సీతాదేవిని చూశాను. ఒక దూత అయినటువంటి వాడు, సమర్థుడైనటువంటి దూత అయినటువంటి వాడు ఏ విధంగా తన ప్రభువు తనకు అప్పగించినటువంటి కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాలో అన్ని విధములుగాను నిర్వహించాను. అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీన్ ఉపాయానతిక్రమ్య చతుర్థైః దృశ్యతే. సీతాదేవిని దర్శించడం అయ్యనేటటువంటి ఒక గొప్ప కార్యం ముగిసింది. ఇంకా చేయవలసినటువంటి పని కొంచెం మిగిలి ఉంది. చతురుపాయముల్లో మొదటి 3 ద్వారా ఈ రాక్షసులను మనం ఏం చేయాలని, సామోపాయం ద్వారా మంచి చేసుకొని కానీ, దానమిచ్చి కానీ, వాళ్ళకి భేదం పుట్టించి కానీ వీళ్ళని మనం ఏం చేయలేం. వాటిని పక్కన పెట్టి 4వదైనటువంటి దండోపాయాన్ని ఆశ్రయించడం మంచిదనిపిస్తున్నది. రాక్షసుల దగ్గర సామోపాయం, దానోపాయం, భేదోపాయం పనిచేయవు. ఇప్పుడు 4వ దానికి నేను ఆశ్రయిస్తాను. ఈ కార్యమునందు పరాక్రమాన్ని చూపించడమే సరి అయినటువంటి ఉపాయమని నా యొక్క అభిప్రాయం అనుకున్నాడు. ఎందుచేతనంటే ప్రముఖులైనటువంటి రాక్షస యోధులను రణరంగంలో కొంతమందిని కనుక నేను చంపగలిగినట్లయితే, ఆ సైన్యంలో కొంత బలాన్ని కనుక తగ్గించినట్లయితే ఏదో ఒక విధంగా వారు చల్లబడతారు. వాళ్ళు అప్పగించబడినటువంటి కార్యాన్ని సాధించి కార్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన సకార్యం కర్తుమర్హతి. అప్పగించబడినటువంటి కార్యాన్ని సాధించి అసలు కార్యానికి భంగం కలగకుండా దానికి అనుబంధంగా ఇంకా ఏమైనా ఎన్ని కార్యాలైనా కూడా మనం చెయ్యవచ్చు. అట్టివాడే నిజమైనటువంటి కార్యదక్షుడు. సమర్థుడైనటువంటి దూత ఏం చేయాలంటే తన ప్రభువు తనకు అప్పచెప్పినటువంటి పనిని సక్రమంగా పూర్తి చేసి దానికి ఇబ్బంది లేకుండా ఇంకా మిగిలినటువంటి కార్యములు ఎన్నైనా కూడా చేయవచ్చు.
అభిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ అని రామచంద్రమూర్తి వారు చెప్పినా కూడా సీతాదేవి ఆవిడ ఎక్కడ ఉన్నదో ఆవిడ ఆచూకీ తెలుసుకుని రమ్మని చెప్పినా కూడా దానికి భంగం కలగకుండా ఇంకా ఏమైనా పనులు చేయడం మంచిదేమో అనిపిస్తోంది. కార్యం ఎంత స్వల్పమైనదైనా సరే దాన్ని సాధించడానికి పెక్కు ఉపాయాలు ఉంటాయి. వాటినన్నిటినీ కూడా తెలుసుకున్నవాడే యథార్థముగా కార్యసమర్థుడంటారు అతన్ని. నేను ఇక్కడే ఏం చేస్తానంటే శత్రుబలమునకును మనవారి బలమునకును ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యంలో ఉన్నటువంటి తారతమ్యం చూడాలి. మన వానరుల యొక్క యుద్ధ నైపుణ్యం నాకు తెలుసు. ఇప్పుడు రాక్షసుల యొక్క యుద్ధ నైపుణ్యం, రాక్షసుల యుద్ధం ఏ విధంగా చేస్తారో, వారి యొక్క సైనిక బలం ఎటువంటిదో ఆ తారతమ్యాన్ని తెలుసుకోవడం యుక్తము. తర్వాత నేను సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళినట్టయితే అప్పుడు నేను ప్రభువు గారి యొక్క శాసనాన్ని చక్కగా నెరవేర్చిన వాడిని అవుతాను కదా. ఇప్పుడు నాకు రాక్షసులతోటి తీవ్రమైనటువంటి యుద్ధం కనుక సులభంగా సంభవమయ్యేటట్లుగా చూడాలి. అప్పుడు రావణుడు యుద్ధంలో నా యొక్క పరాక్రమాన్ని, తనవారి యొక్క బలాన్ని కొంచెం తెలుసుకోగలుగుతాడు. అందుచేత రావణుని, అతని మంత్రుల్ని, అతని సైన్యాన్ని వీలైనంత ఎక్కువ మందిని యుద్ధంలో ఎదుర్కొని వాళ్ళను వధించి వాళ్ళకి నా శక్తి సామర్థ్యాలను చూపిస్తే వాళ్ళకి నా బలం ఏమిటో తెలుస్తుంది అని వారి యొక్క సైనిక పటుత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బాగా ఆలోచించాడు. రావణునికి చాలా ఇష్టమైనటువంటి మనఃప్రియమైనటువంటి ఆ అశోకవనాన్ని ఒక అరగంటలో ధ్వంసం చేసేసాడు. మొత్తం చెట్లన్నీ కూడా కూల్చి పారేశాడు. ఈ శబ్దాలు, చెట్లను విరిచినప్పుడు శబ్దాలు, అక్కడ పక్షులన్నీ అరుస్తూ ఎగిరినటువంటి శబ్దాలు లంకానగరం అంతటా కూడా వినపడ్డాయి. ఒక్క సీతాదేవి ఉన్నటువంటి ఈ శింసుపా వృక్షాన్ని మాత్రం అట్టే పెట్టాడు. మిగతా లంకంతా కూడా ఖాళీ అయిపోయింది. అక్కడే ఒక ప్రాకారం ఉంటే ఆ ప్రాకారం మీదకి ఎక్కి కూర్చుని ఎదురు చూస్తున్నాడు. సైన్యం వస్తే వాళ్లతోటి యుద్ధం చేయడానికి వీలుగా. ఈ చప్పుళ్ళకి రాక్షస స్త్రీలు కొంతమంది లేచారు. అందులో కొంతమంది రావణుడికి ఈ విషయం చెప్పడానికి పరిగెత్తారు. కొంతమంది హనుమంతుడితో యుద్ధం చేయడానికి వెళ్ళారు. కొంతమంది సీతాదేవి దగ్గరకు వచ్చి అంటున్నారు, సీత కోయం కస్య కుతో వాయం కిం నిమిత్తమిహాగతః కథం త్వయా సహానేన సంవాదః కృత ఇత్యుతః. సీత, ఇతడెవరు, ఎవరికి సంబంధించిన వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, నీతోటి అతడు ఏం మాట్లాడాడు, నిన్ను మేమేమీ అనం, భయపడకుండా చెప్పు, ఇతడు నీతో ఏం మాట్లాడాడో చెప్పు అన్నారు. అప్పుడు సీతాదేవి అంటున్నది, అధా బ్రవీత్తదా సాధ్వి సీతా సర్వంగ సుందరీ రక్షసం భీమరూపాణం విజ్ఞానే మమ కాగతి. ఈ కామరూపులైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసుల విషయం నాకేం తెలుస్తుంది, ఇతనెవరో ఏమి చేస్తున్నాడో నాకు తెలియదంది. పాము జాడలు పాముకే తెలుస్తాయి. పాముకు అసలు కాళ్ళు ఉండవు, కానీ నడుస్తుంది. ఆ పాముకున్నటువంటి నడక పాముకే తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది అంది. ఇది లోక విదితం. ఇతన్ని చూసి నేను కూడా భయపడుతున్నానంది. ఇతనెవరో నేను ఎరగనంది. కామరూపి అయిన రాక్షసుడే ఈ విధంగా వచ్చాడా అనుకుంటున్నానంది. ఇక్కడ కొంచెం సీతాదేవి అసత్యం ఆడిందా అనిపిస్తున్నది. అయితే కొంతవరకు సత్యమే చెప్పింది. మొదట్లో ఇతడెవరో నేను ఎరగనంది. ఇతడు రావణుడే అని భయపడింది కూడా. ఇతడు రాక్షసుడే అనుకుంటున్నాను అన్నది ఆవిడ. అయితే కొన్ని సందర్భాల్లో అసత్యం ఆడవచ్చునని కొంచెం వెసులుబాటు ఇచ్చాయి ధర్మశాస్త్రాలు. శుక్రాచార్యుల వారి నీతి అని, శుక్రనీతి అని ఒక నీతి ఉన్నది. ఏ సందర్భాల్లో అబద్ధం ఆడవచ్చునో ఆయన చెప్పారు. వామనుడు 3 అడుగులు నేల అడిగాడు బలిచక్రవర్తిని. ఈయన దానం ఇవ్వడానికి సంసిద్ధుడవుతున్నాడు. వాడు రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు వారు వచ్చి, రాజా బలి, ఇతరేదో చిన్న బాలుడని, బ్రాహ్మణుల అబ్బాయిని దానం ఇద్దామని ముచ్చటపడుతున్నావు, జాగ్రత్త, 3 అడుగులే
3 అడుగులే అనుకుంటున్నావు, ఇతడు విష్ణుమూర్తి నిన్ను ముంచేస్తాడు, జాగ్రత్త. నువ్వు 3 అడుగులు ఇచ్చినట్లయితే 3 లోకాలు కూడా ఆక్రమించేస్తాడు. మొదటి పాదంతో భూలోకం దగ్గర మొదలుపెట్టి స్వర్గలోకం దాకా సూర్య చంద్రాదుల వరకు, రెండవ పాదంతో సమస్త విశ్వాన్ని ఆక్రమిస్తాడు. అన్ని మూలల్లోనూ దూరిపోతాడు, విశ్వమంతా వ్యాపిస్తాడు. ఇతడు సామాన్యుడు కాదు, వచ్చినటువంటి వాడు విష్ణువు. అబద్ధం ఆడని నేను దానం ఇస్తానని మాటిచ్చాను అనుకుంటున్నావేమో. కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడవచ్చు, చెబుతాను విను. వారి జక్షులందు, స్త్రీల విషయంలో అప్పుడు అబద్ధం ఆడవచ్చట, మరి ఇప్పుడు కానీ. వైవాహికములందు, వివాహాల విషయంలో అబద్ధం ఆడవచ్చట. మనవాళ్ళు చెప్పారు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేద్దాం, ఏం పర్వాలేదని. వారి జక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు, ప్రాణం పోతోంది, ధనం పోతోంది, మానం పోతోంది. ఒక చిన్న అబద్ధం ఆడితే సంరక్షించుకోగలుగుతాం, అటువంటప్పుడు అబద్ధం ఆడవచ్చట. చకిత గోకులగ్రజన్మ రక్షణమందు, భయపడినటువంటి గోవులను, భయపడినటువంటి బ్రాహ్మణులను రక్షించేటటువంటి సందర్భంలో అబద్ధం ఆడవచ్చు అన్నారు. బొంకు పలకవచ్చు, బొంకవచ్చు, అఘము వందదధిపా, ఏమీ తప్పులేదు, అబద్ధం ఆడవచ్చు అన్నారు. శ్రీరామచంద్రమూర్తి వారు అరణ్యానికి వెళుతున్నారు, దశరథుడి ఆజ్ఞ. గంగానది వరకు రథంలో వెళ్ళవచ్చు, పట్టణం దాటి. ఆ నది దాటాక నడుచుకుంటూ వెళ్ళాలి, అరణ్యవాసం అక్కడ మొదలవుతుంది. సుమంత్రుడు మంత్రి రథం నడుపుతున్నాడు. దశరథ మహారాజు గారు వెనకాల పడుతూ లేస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సుమంతా రథమాపు, సుమంత్రా రథమాపు అంటున్నాడు మహారాజు గారు. రేపు దింపొచ్చాక మళ్ళీ ఆయనకే కనిపించి నమస్కారం పెట్టాలి. రథం ముందుకు పోనీ సుమంత్ర అంటున్నాడు రాముడు. ఏం చేయాలి? ఈయనేమో రథాన్ని ముందుకు వెళ్ళనీయమంటాడు, ఆయనేమో రథాన్ని ఆపమంటాడు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే, రేపు వచ్చాక మహారాజు గారు నిన్ను కోపడతారని భయపడుతున్నావా సుమంత? రథచక్రముల యొక్క సవ్వడిలో నాకు మీ మాట వినపడలేదని చెప్పి ఏం పర్వాలేదన్నాడు. రాముడే చెప్పాడు అయోధ్యకాండలో. రాముడు చెప్పిన మాట ఇది. ఎందుకు చెప్పాడంటే, పాపం ఇప్పటికే చాలా మనస్సు గాయపడినటువంటి వృద్ధుడు, ముసలివాడు, బాధపడుతూ ఉన్నవాడు, దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నటువంటి వాడు ఇంకా రథం ఆపు చేస్తే ఉండు నాయనా, వెళ్ళద్దు నాయనా అంటాడు. తండ్రి మాట పాటించాలంటే వెళ్ళవలసిందే, తండ్రి మాట కాదని వెళ్ళాలి. ఆయన్ని రథమాపి ఆయన్ని మళ్ళీ ఇంకా దుఃఖాన్ని పెంచి ఇబ్బంది పెట్టి బాధ పెట్టే కంటే ఒక చిన్న అబద్ధమాడినా ఏమీ పర్వాలేదన్నారు. కొన్ని సందర్భాల్లో అసత్యమాడినా కూడా పర్వాలేదట. కౌశికుడని ఒక బ్రాహ్మణుడు తల్లిదండ్రులను ఇంటి దగ్గర వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ధర్మవ్యాసుడి దగ్గరికి వెళ్ళాడు. ధర్మవ్యాసుడు మిథిలా నగరంలో ఉన్నటువంటి ఒక వ్యాసుడు, అంటే మాంసం వ్యాపారం చేసుకునే ఆయన, కానీ ధర్మాత్ముడు. అతని దగ్గరకు వచ్చి అనేక ధర్మాలు తెలుసుకున్నాడు కౌశిక బ్రాహ్మణుడు. సత్యం గురించి చెప్పమన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు. సమస్త ప్రాణులకు కూడా హితమును కోరేటటువంటి అబద్ధం ఏదైతే ఉందో, మన అబద్ధమాడినా కూడా అది సత్యఫలితమునిస్తుందట. అదే తద్భూత భయస్పదంబగు ప్రభూతపు సత్యము బొంకునట్లా. ప్రాణులకు హింస కలిగించేటటువంటి, అపాయాన్ని కలిగించేటటువంటి భయంకరమైనటువంటి నిష్ఠుర సత్యం ఏదైతే ఉందో అది అబద్ధంతో సమానమయ్యా. కాబట్టి ప్రాణాతురుడైనచో పరిణయంబులయందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక. ఇట్టివే ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయ్యా అన్నాడు. అందుచేత కొన్ని సందర్భముల్లో అబద్ధమాడినా తప్పులేదన్నారు. సీతాదేవి అటు ఇటు కాకుండా చెప్పింది. నేను భయపడ్డాను, అతనంటే ఎవరో నాకు తెలియదు, నిజంగా ఇప్పుడేగా చూద్దాం హనుమంతుణ్ణి. అబద్ధం ఆడిందని మనం అనద్దు. ఇప్పుడేగా అతన్ని చూశాను, ఎవరో వచ్చాడు, ఏదో మాట్లాడాడు, ఎక్కడో ఎందుకో వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో, ఆ చెట్లు ఎందుకు పాడు చేస్తున్నాడో నాకు తెలియదని చెప్పిందట ఆవిడ. అప్పుడు రాక్షస స్త్రీలు కొంతమంది వెళ్ళి రావణాసురుడితోటి ఫిర్యాదు చేశారు. ఎవరో వానరుడు వచ్చాడు ఈ వనములోనికి,
వనమంతా పాడు చేశాడు. సీతాదేవి ఉన్నటువంటి ఒక్క ఆ వృక్షాన్ని తప్ప మిగిలినటువంటి అన్ని వృక్షములు పడగొట్టేశాడు. మరి అలసట చెంది ఇంక పడగొట్టలేక ఆగాడో, లేకపోతే సీతను కావాలని రక్షించాలని చెప్పేందుకు ఆగాడో తెలియదు, కానీ అతను మాత్రం ఆ చెట్టును పాడు చేయలేదు. మీరు సైన్యాన్ని పంపించి అతనిని బంధించవలసింది మహారాజా అన్నారు. మహారాజా, ఈ విధంగా చెప్పగా 80,000 మంది కింకర్లు తనతో సమానమైనటువంటి పరాక్రమం కలవారినందరినీ కూడా పంపించాడు. సురపతి దూతయో, మహారాజా వచ్చినవాడెవరో మాకు తెలియదు. సురపతి దూతయో ధనదచోదిత దూతయో, ఇంద్రుడి యొక్క దూత, లేకపోయినట్లయితే కుబేరుని యొక్క దూతయో తెలియదు. సీత రామభూవరుడరయంగ పంప ఇట వచ్చిన దూతయో, లేకపోతే సీతాదేవిని అన్వేషిస్తూ వచ్చినటువంటి శ్రీరాముని యొక్క దూత ఏమో. వానరుండొకండు అరుదుగా వచ్చి సీతకు ప్రియంబులు పల్కి, సీతతోటి మంచి మాటలేవో మాట్లాడాడు. మహోగ్రమూర్తి అయి తరుతతులన్నీయున్ పెరకే, చెట్లన్నీ కూడా కూలగొట్టాడు మహారాజా. తత్ప్రమదావనమెల్లరిత్తగన్, ప్రమదావనం మొత్తం ఖాళీ చేసేశాడు, వృక్షాలన్నీ కూడా కూల్చేశాడు మహారాజా అన్నారు. అప్పుడు రావణాసురుడు తమతో సమాన పరాక్రమం కలిగినటువంటి 80,000 మంది కింకర్లు అనేటటువంటి రాక్షసులను పంపించాడు. వాళ్ళు వచ్చారు, చాలా ఉత్సాహంగా వచ్చారు, ఆయుధాలు తీసుకుని వచ్చారు. వానరమే కదా, బంధిద్దామని. హనుమంతుడు వాళ్ళతోటి భీకర యుద్ధం చేశాడు. ఇప్పుడే ఒక ప్రకటన కూడా చేశాడు వాళ్ళకి వినబడేలాగా. దీన్నే సిద్ధి మంత్రం అంటారు. సకల కార్యసిద్ధికి కూడా ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిదన్నారు. రామాయణంలో కొన్ని మంత్రతుల్యములైనటువంటి శ్లోకములు ఇచ్చారు మనకు మహర్షి. వాటిని చదువుకోవడం చాలా మంచిదన్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీ సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఇవి 4 శ్లోకాలు. ఇవి సకల కార్యసిద్ధికి కూడా మనం ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిదన్నారు. మహాబల సంపన్నుడైనటువంటి శ్రీరామునికి జయము, మిక్కిలి పరాక్రమశాలి అయినటువంటి లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునికి విధేయుడై కిష్కింధకు ప్రభు అయినటువంటి సుగ్రీవ మహారాజు గారికి జయము, అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభువు అయినటువంటి శ్రీరామచంద్రుల వారికి నేను దాసుణ్ణి, నేను వాయుపుత్రుణ్ణి, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యములను రూపుమాపగలవాడని నేను, 1000 మంది రావణులైనా సరే యుద్ధరంగంలో నా ముందు నిలవలేరు. వేల కొలది శిలలతోటి వృక్షములతోటి సకల రాక్షసులను ఈ లంకాపురిని కూడా నాశనం చేయగలను నేను. రాక్షసులందరూ ఏమీ చేయలేక చూస్తూ ఉండగా నేను వచ్చిన పనిని పూర్తి చేసుకుని సీతామాతను దర్శించుకుని నమస్కారం చేసి తిరిగి నేను వెడతాను అనే భీకరమైనటువంటి ప్రకటన చేశాడు హనుమంతుడు. మనకి సాధారణంగా ఎక్కడైనా హనుమంతుడు బొమ్మ వేసినప్పుడు గద వేస్తారు ఆయనకి ఆయుధంగా. కానీ రామరావణ యుద్ధం జరిగినప్పుడు వానరులు ఎవరూ కూడా గదలతో యుద్ధం చేసిన దాఖలాలు లేవు. బండరాళ్ళు, శిలలు, చెట్లే వాళ్ళ ఆయుధములు, గోళ్లే వాళ్ళ ఆయుధములు. నఖములతోటి చంపేస్తాను, పళ్ళతో కొరికి చంపేస్తానంటాడు హనుమంతుడు. ఏ విధమైన ఆయుధాన్ని మరి ఎందుకు వచ్చిందోగా నా కదా. నేను వేల కొలది లక్షల కొలది శిలలతోటి, రాళ్లతోటి, వృక్షములతోటి సమస్త రాక్షస సైన్యాన్ని కూడా చంపేస్తానన్నాడు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఆ కోట ప్రాకారానికి ఉన్నటువంటి పెద్ద తలుపుకున్నటువంటి పరిగె ఒకటి ఉన్నది, గడియ. ఆ గడియని పీకాడు, లాగితే ఊడొచ్చింది.
ఆ పరిహతోటి వాళ్ళందరినీ మొత్తం 80,000 మందిని కూడా చంపేశాడు. ఏదో కొద్దిమంది మిగిలారు, వెనక్కి పరిగెత్తుకు వెళ్ళారు, రావణుడికి సమాచారం అందించారు. అప్పుడు జంబుమాలి అని చెప్పి ప్రహస్తుడు ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి కుమారుడైనటువంటి జంబుమాలిని పంపించాడు. అతడు కూడా ఒక భయంకరమైనటువంటి రాక్షసుడే. ఆ జంబుమాలితోటి యుద్ధం, తర్వాత యుద్ధం కొనసాగడం, రావణునికి తన సందేశం ఇవ్వడం, ఈ వృత్తాంతమంతా కూడా రేపు చూద్దాము. ఈ రోజుకి ఇక్కడ కాపుతాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః. స్వస్తి.